మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన సంఘమంతటికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో నుంచి చూద్దామా. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. మన దేవుణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానము మనకు ఉండడము ఎంతో అవసరం. గనుకే ఇప్పటికీ ప్రభు కృపలో ఎన్నో వర్తమానములను మనం ధ్యానం చేసాం. ఆయన ముందు నడిచేవాడని, ఆయన మన పక్షముగా యుద్ధము చేయువాడని, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడని, ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడని, ఇలా ఎన్నో వర్తమానాలు ద్వారముగా ఆయన్ని గురించిన అనుభవ జ్ఞానం, అంటే మన దేవుడు ఏమై ఉన్నాడన్న సంగతులను మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈరోజు ఈ రాత్రి మన దేవుని గుణలక్షణములలో ఒకటైన దీర్ఘశాంతమును గురించి మనం ధ్యానం చేద్దాం. నా మాట మీకు అర్థమవుతుందా? ఆయన పరిశుద్ధుడు, ఆయన 10,000 మందిలో అతి సుందరుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, ఆయన కృపా కనికరము గలవాడు, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు, ఆయన నీతిమంతుడు, ఆయన నిత్యుడు, ఆయన అదృశ్యుడు, ఆయన అద్వితీయుడు, ఆయన ఆది అంతము లేనివాడు, ఆయన ఆత్మై ఉన్నవాడు, ఆయన ప్రేమై ఉన్నవాడు, ఆయన జాలి గల దేవుడు, ఆయన మంచివాడు, ఆయన మార్పు లేనివాడు, ఆయన దయాదాక్షిణ్య పూరుడు, అంత మాత్రమే కాదు, ఆయన దీర్ఘశాంతము గలవాడు. ఇలాగా ఆయన గుణలక్షణముల గురించి ఎన్నెన్నో పదాలు పరిశుద్ధ లేఖన గ్రంథములో ఉపయోగించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రాత్రి ఆయన గుణలక్షణములలో ఒకటైన దీర్ఘశాంతమును గురించి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ధ్యానం చేద్దాం. ఈనాటి మన ధ్యానాంశము, ఈ రాత్రి ఈ వర్తమానానికి టైటిల్ దేవుని దీర్ఘశాంతము. ఈరోజు మన టైటిల్ ఏంటంట? దేవుని దీర్ఘశాంతము. ఒకసారి పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం, యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనంలోని మాట, దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ఒకసారి ఆది కాండము 6వ అధ్యాయము, ఆది కాండము 6వ అధ్యాయము 3వ వచనంలోని ఒక మాట కూడా చూద్దాం. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ కూడా వాదించదు అన్న ఈ మాటల యొక్క అర్థం ఏంటయ్యా అంటే కనుక, ఆయన ఏదైనా ఒకసారి చెప్తాడు, లేదా ఆయన ఏదైనా మహా అయితే 2 సార్లు చెప్తాడు. వింటే మంచిది కదా, బాగుంటుంది, వినకపోతే నష్టపోక తప్పదు. అయితే ఆ దేవుడు తన ప్రజల విషయమై ఏం చూపుతున్నాడంట? దీర్ఘశాంతమును చెప్పాలి. దేవుని దీర్ఘశాంతాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఆయన ఒకసారి చెప్తాడంట, లేదంటే 2 సార్లే. ఆయన ఎల్లప్పుడూ నరులతో వాదించడంట.
అలా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, అలా ఆయన నైజాన్ని గురించి కొన్ని మాటలు మనం పరిశుద్ధ లేఖన గ్రంథంలో చూస్తూ ఉంటే, ఇక్కడ మనకి దానికి భిన్నమైన మరొక పదం, దానికి భిన్నమైన మరొక వ్యక్తిత్వం, ఒక గుణ లక్షణం కనబడుతుంది. అదేంటి తెలుసా? ఆయన తన ప్రజల విషయమై దీర్ఘశాంతమును చూపుతున్నాడు. ఒకసారి మూల వాక్యాన్ని మళ్ళీ చూద్దాం. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. అవిధేయులైన వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండగా, ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవుని దీర్ఘశాంతము వలనే ఆయన మాటలు ఒకసారి కాదు, ఆయన మాటలు 2 సార్లు కాదు, ఆయన మాటలు పదే 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 మనకు వినబడుతున్నాయి. ఆయన ఏదైనా ఒక్కసారి చెప్తాడు, లేదంటే ఆయన ఏదైనా 2వసారి మాత్రమే చెప్తాడు. ఆయన ఎల్లప్పుడూ నరులతో వ్యాజ్యమారుడు, వాదించుడు అన్న మాటలు లేఖనాలు మనకు కనబడుతున్నాయి. కానీ దేవుని దీర్ఘశాంతము, ఆయన మాటలు, ఆయన మనస్సు, ఆయన చిత్తము పదే 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 మనకు ప్రకటించబడినట్లుగా అవకాశమును వీలును కలుగు చేస్తుంది అన్న ఒక మాట మీకు అర్థం కావాలి. కేవలం 127 సంస్థానాలు తిప్పి కొడితే 20 సంవత్సరాలు పరిపాలించినందుకే మహారాజుగా అహష్వేరోషు పిలువబడుతున్నాడు. తాను ఒకసారి పిలిచినందుకు వస్తీ రానందుకే సెకండ్ ఛాన్స్ని, 2వ అవకాశాన్ని కూడా ఆమెకు ఇవ్వకుండా ఆమె రాణిగా ఉండకుండానట్లుగా ఆమెను అతడు నిరాకరించాడు కదా. 127 సంస్థానాలు 20 సంవత్సరాలు ఒకసారి పిలిస్తే రానందుకు, నేను ఎందుకు రాలేదు అన్న సంజాయిషి కూడా చెప్పుకోవడానికి అవకాశం లేకుండా, 2వ అవకాశం కూడా ఇవ్వకుండా రాణిగా ఉండకుండా ఆమెను తృణీకరించారు. ఎందుకు? పిలుపుకు లోబడనందుకు. కానీ సర్వభూమికి మహారాజే ఉన్న నీ దేవుడు మాత్రం పదే పదే నిన్ను పిలుస్తూనే ఉన్నాడంట. మాటి మాటికి ఆయన మనస్సును, ఆయన ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన పిలుపును నీకు ప్రకటిస్తూనే ఉన్నాడు. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండగా ఆయన అవిధేయులైన వారి యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించను. దేవుని దీర్ఘశాంతము ప్రకటించుచున్నది అన్న మాట మనకు అర్థం కావాలి. ఏంటంట? దేవుని దీర్ఘశాంతము ప్రకటించుచున్నది. ఈ మహారాజు, ఈ సర్వభూమికి రాజు దీర్ఘశాంతము కలిగిన వాడు కనుకే ఒకసారి పిలిచిన, 2వసారి పిలిచిన, 3వసారి పిలిచిన, 4వసారి పిలిచిన, పదే పదే పిలుస్తూ ఉన్నా మాట వినని, లోబడని, మెడవంచని అవిధేయులైన వారిని ఆయన మళ్ళీ 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 ఎందుకు పిలుస్తాడంటే గనుక ఆయన దీర్ఘశాంతము గలవాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు అన్న మాట ఒక సందర్భంలో చూద్దాం. మనం కొన్ని సంగతులను, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, మనం పిలువబడిన వారం కదా, ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడయ్యా అంటే గనక తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలోని ఒక మాట, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. 1 తిమోతి 6:12. నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలవబడితివి. ఈ మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని దీర్ఘశాంతము, ఆయన ఏదైనా ఒక్కసారే చెప్తాడు. ఆయన ఎల్లకాలము ఎల్లప్పుడు నరులతో వాదించడు. కానీ అలాంటి ఆయన ఇంతవరకు కూడా, ఇప్పటి వరకు కూడా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4, 5, 6, 7 సార్లు, 10 సార్లు పదే పదే నిన్ను ఆయన పిలుస్తున్నాడు అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. ఆయన దీర్ఘశాంతము ప్రకటించుచున్నది. అవిధేయులైన వారికి ఆయన దీర్ఘశాంతం ఏం చేస్తుందంట? ప్రకటిస్తుంది.
ఆయన చిత్తమును బయలుపరచబడినట్లుగా ప్రకటించడానికి వీలును ఆయన దీర్ఘశాంతము కలుగు చేస్తున్నది. ఆయన ఎందరినో పిలుస్తున్నాడు కదా, ఆయన నిన్ను నన్ను కూడా పిలిచాడు. ఆయన నిన్ను నన్ను ఎందుకు పిలిచాడయ్యా అంటే కనుక నిత్య జీవాన్ని చేపట్టడానికి పిలిచాడు. ఒకసారి పిలిస్తే లోబడినందుకే వస్తి రాణిగా ఉండకుండా తన హోదాను ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంది. కానీ సర్వభూమికి మహారాజు అయిన దేవుడు పదే 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 మనల్ని ఎందుకు పిలుస్తున్నాడయ్యా అంటే కనుక ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. ఆయన దీర్ఘశాంతము పదే పదే మనల్ని పిలుచుటకు, మనకు మరి ఒక అవకాశం ఇవ్వుటకు వీలును కలుగు చేస్తున్నది. నిత్య జీవాన్ని చేపట్టడానికి నువ్వు నేను పిలువబడ్డాం. అయితే ఈ మాట ఇప్పటికీ నువ్వు వింటావు ఎన్నోసారి. ఒకసారి ఆయన పిలుస్తాడు, రెండోసారి ఆయన పిలుస్తాడు, మనం వింటూ ఉన్నాం కదా. నిత్య జీవాన్ని చేపట్టడానికే దేవుడు నిన్ను పిలుస్తాడు అని ఈ మాట ఇప్పటికీ నువ్వు వింటావు ఎన్నోసారి. అయితే మరొకసారి కూడా నీ చెవికి అది వినపడడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. దీర్ఘశాంతము, దేవుని దీర్ఘశాంతము ప్రకటించుచున్నది. నిత్య జీవమును చేపట్టడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఒకనొక రోజు ఒక యవనస్తుడు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా బోధకుడా, నిత్య జీవాన్ని చేపట్టడానికి నేనేం చేయాలని అడిగాడు. అయితే ఇదిగో ఈ మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో ఆ ఆజ్ఞల ప్రకారముగా నువ్వేం చేయాలి? జీవించు. అయితే ఆ యవనస్తుడు చెప్పిన బదులు సమాధానం ఏంటాయి అంటే కనుక, బోధకుడా, నేను చిన్నప్పటి నుంచి కూడా వీటన్నిటినీ చేస్తూనే ఉన్నాను, ఈ ఆజ్ఞలన్నింటినీ నేను అనుసరిస్తూనే ఉన్నానని చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట, అయితే నీవు పరిపూర్ణ ఒకటికి కోరిన ఎడలా నీకు ఒకటి కొదువుగా ఉంది, పోయి నీ ఆస్తి నమ్మి బేదలకిచ్చు నన్ను వెంబడించు. నిత్య జీవాన్ని చేపట్టడానికి దేవుడిని పిలిచాడు. ఆ పిలుపుకు లోపడ్డం అంటే మనము పరిపూర్ణం అవ్వడమే. నా మాట అర్థమవుతుందా? ఈ మాట ఎన్నోసార్లు విన్నాం, కానీ మెడవంచని దానిగా, మెడవంచని వాడిగా, మాట వినని దానిగా, మాట వినని వాడిగా, అవిధేయులుగా మనం ఉన్నప్పటికీ కూడా దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నది. కాబట్టి అవిధేయులైన వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించుచున్నాడు అన్న మాట మన జీవితాల్లో కూడా నెరవేరుతుంది. ఈ 3వ అవకాశం, ఈ 4వ అవకాశం, ఈ 5వ అవకాశం మనకి కేవలం దేవుని దీర్ఘశాంతము మూలముగానే అనుగ్రహించబడుతున్నది. నిత్య జీవాన్ని చేపట్టడానికి నువ్వు దేవుని చేత పిలువబడ్డావు. ఆ తర్వాత రెండవదిగా మనం చూస్తే కనుక యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనములో, దప్పిగొని నా వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చుకొని భోజనము చేయడి. నిత్య జీవాన్ని చేపట్టడానికి ఆయన నిన్ను పిలిచాడు. ఆ తర్వాత దాహం తీర్చుకుందు రా అని ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఇంచుమించుగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో యాకోబు బావి దగ్గరికి సమయంలో కడవను నెత్తిని పెట్టుకొని లేదా భుజాన్ని పెట్టుకొని ఆ యాకోబు బావి దగ్గరికి తన దాహాన్ని తీర్చుకోవడానికి వచ్చింది ఎవరు? సమరయ స్త్రీ. నిజానికి ఆ దాహం భౌతిక సంబంధంగా నీళ్లకు సంబంధించింది కాదు, కానీ ఆమె పాప దాహం. నా మాట అర్థమవుతుందా? సమయంలో ఏ స్త్రీ కూడా బావి యొద్దకు నీళ్ల కోసం రాని అలాంటి ఒక పరిస్థితుల్లో ఆమె మధ్యాహ్నం 12 గంటలకు నీళ్ల కోసం బావి దగ్గరికి కడవను ఎత్తుకొని రావడానికి గల కారణం, అప్పటికే ఆమెకు 5 పెనిమిట్లంట. బహుశా కొందరు బైబిల్ పండితులు అభిప్రాయపడే ఒక సంగతి, 6వ వాని కోసం వెతకడానికి, ఒకవేళ ఆమె పాపదాహాన్ని తీర్చుకోవడానికి ఆమె ఆ సమయంలో అక్కడికి వచ్చి ఉండొచ్చు అని. అయితే ఆ రోజు ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారిని యాకోబు బావి దగ్గర కలుసుకున్నది. అమ్మా, నాకు దాహానికి నీళ్ళు ఇవ్వమని ఆయన అడిగాడంట. ఇదేంటయ్యా, యూదుడు అయి ఉండి సమరయులైన మాతో మీరు సాంగత్యం చేయరు కదా, మరి మమ్మల్ని నీళ్ళు అడుగుతావు ఏంటంటే, ఈ నీళ్లు తాగేవాడు మళ్ళీ దప్పికొంటాడు, నేనిచ్చి నీళ్లు తాగేవాడు ఎప్పటికీ దప్పికొనని చెప్తే, అయ్యా నీళ్ళేదో నాకు ఇవ్వయ్యా, ఇంత దూరం రాకుండా ఆ ప్రయాస తప్పిందని మాట్లాడుతుందంట ఆమె. అయితే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా అంటే, నాకు పెనిమిటి లేదని చెప్పిందంట. నువ్వు అన్నమాట నిజమే, నీకు పెనిమిటి లేడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో, ఎప్పుడైతే ఆయన ఇచ్చే నీళ్లు అని చెప్పబడుతున్న పరిశుద్ధాత్ముడు జీవజలపు ఊట ఆమె జీవితంలో, ఆమె హృదయంలో ఉబికిందో, ఇక ఆమెకు ఆ కొండతో పని లేదు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే కుండను పారేసింది. కుండ విసిరేసి తన ఊరికి వెళ్ళి
నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను కనుగొన్నాను, నేను క్రీస్తుగాడా అని వారందరినీ కూడా వెంట పెట్టుకొని తీసుకువచ్చింది. నీ దాహాన్ని తీరుస్తాను రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. అర్థమవుతుందా? ఆ పిలుపుకు నువ్వు లోబడ్డావా? మరొకసారి కూడా ఈ మాట నీకు వినిపించడానికి గల ఒక కారణం ఏంటి తెలుసా? ఆయన దీర్ఘ శాంతము. ఆ తర్వాత ఆయన మనల్ని పిలుస్తుంది ఎందుకయ్యా అంటే కనుక, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జీవులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నిత్య జీవాన్ని చేపట్టడానికి దేవుడిని పిలుస్తున్నాడు. దాహాన్ని తీర్చుకుందు రమ్మని దేవుడిని పిలుస్తున్నాడు. విశ్రాంతిని ఇస్తాను రమ్మని దేవుడిని పిలుస్తున్నాడు. రకరకాల భారాలు కదా, మనిషి మోయలేని పాప భారాన్ని దేవుడు తన భుజాల మీద మోసాడు. సర్వమానవాళి పాప శిక్ష అంతటిని ఆయన ఆ సిలువలో భరించాడు. ఆయన మనల్ని దేనికోసం పిలిచాడయ్యా అంటే కనుక, ప్రయాసపరి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను రమ్మని దేవుడిని పిలుస్తున్నాడు. ఇది మొదటిసారి కాదు, ఇది రెండవసారి కాదు, ఇది మూడవసారి కాదు కదా. పదే 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 ఒకసారి పిలిస్తేనే ఆమె రాలేదని చెప్పని ఇక రాణిగా ఉండడానికి నీకు అర్హత లేదని నిరాకరించిన ఆశీర్వచ్చు. కానీ ఈ మహారాజు మాత్రం ఇన్నిన్ని సార్లు నేను పిలుస్తున్నాడు, పదే పదే ఇలాంటి అవకాశాన్ని నీకు ఇస్తున్నాడంటే దానికి గల కారణం ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. దేవుని దీర్ఘశాంతము ప్రకటించుచున్నది. ఆయన పిలుపుకు నువ్వు లోపడకపోయినా అవిధేయులైన వారి యొద్దకు ఆత్మరూపిగానే తాను వెళ్ళి ప్రకటించడానికి గల ఒక కారణం ఏంటి తెలుసా? ఆయన దీర్ఘశాంతము. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ తర్వాత 4వదిగా మనం చూడగలిగితే కనుక, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. 1 పేతురు 3:9 ప్రకారముగా ఆశీర్వాదానికి వారసులం అవ్వడానికి మనం పిలువబడ్డాం. నా మాట అర్థమవుతుందా? కనుక కీడుకు ప్రతి కీడైనా, దూషణకు ప్రతి దూషణైనా చేయక, మనం ఆశీర్వాదానికి వారసులం అవ్వడానికి దేవుడి చేత పిలువబడుతున్నాం. కనుక మనము కీడుకు ప్రతి కీడైనా కానీ, దూషణకు ప్రతి దూషణ అయినా కానీ చేయడానికి వీలు లేదు. 5వదిగా ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకయ్యా అంటే 1 పేతురు గ్రంథం 2:9 ప్రకారముగా, మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. మనలను పిలిచిన వారిని గురించిన గుణాతిశయములను ప్రచురము చేయుటకు మనం పిలువబడ్డామంట. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కనుక మనము చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలి. ఆ తర్వాత 6వదిగా మనం చూస్తే కనుక 1 పేతురు 5:10 కనబడుతున్న ఒక మాట, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణునిగా చేసి స్థిరపరచి బలపరచును. తన నిత్య మహిమకు దేవుడు మనల్ని పిలిచాడంట. ఆ తర్వాత 7వదిగా ఇలా మన లేఖనాలను చూస్తూ వెళితే కనుక లోక 14:17 కనిపించే మాట, పెండ్లి విందుకు మనం పిలువబడ్డాము. ఇలా ఎన్నో మాటలు. అయితే ఈ రాత్రి మళ్ళీ వాటిని మీకు జ్ఞాపకం చేయడానికి గల ఉద్దేశం, కారణం ఏంటో తెలుసా? దేవుని దీర్ఘశాంతము ప్రకటించుచున్నది. అవిధేయులైన వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఆయన ప్రకటించాడంట. ఈరోజు ఆయన చిత్తం ఏదైతే ఉందో, లేదా ఆయన నిన్ను దేనికోసం అయితే పిలుస్తున్నాడో, అది మళ్ళీ 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 ఒకసారి నువ్వు వినకపోయినా, రెండోసారి వినకపోయినా, పదే పదే నీకు మళ్ళీ అది వినిపించడానికి గల కారణం, పదే పదే మళ్ళీ అది నీకు ప్రకటించబడడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. దేవుడు నీ విషయమై, దేవుడు నా విషయమై దీర్ఘశాంతమును చూపుచున్నాడు. 2వదిగా మరొక మాటను మనం చూడగలిగితే గనక 2వ పేతురు గ్రంథం పత్రిక మన్నించండి, పేతురు రాసిన 2వ పత్రిక 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని దీర్ఘశాంతము ప్రకటించుచున్నది. అంత మాత్రమే కాదు, దేవుని దీర్ఘశాంతము నువ్వు మారాలి అని కోరుకొనుచున్నది. 2వది ఏంటంట? అక్కడ రాయబడిన మాట ఏంటి? అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు. ఆయన కోరుతున్నాడంట. ఏమన్నా తెలుసా? ఎందుకు ఆయన పదే పదే ఆయన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు, పదే పదే అదే మాటను నీ చెవిన పడేట్టుగా చేస్తున్నాడు అంటే గనక, ఆయన నువ్వు మారాలని
కోరుచున్నాడు. ఆయన కోరిక నువ్వు నశించిపోవాలని కాదు, ఆయన కోరిక నువ్వు నాశనమైపోవాలని, నరకానికి పోవాలని కాదు, కానీ ఆయన కోరిక ఏంటి? నువ్వు మారాలని. చాలా మంది క్రైస్తవ్యం అంటే ఆచార సాంప్రదాయాలు, వస్త్రధారణ, పేర్లు మారిపోవడం అనుకుంటూ ఉంటారు కదా. చాలా మంది క్రైస్తవ్యం అంటే మతం మారిపోవడం అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మారాల్సింది మతం కాదు, మన మనస్సు, మన మార్గం. మారాల్సింది పేరు కాదు, మన తీరు. మారాల్సింది బట్టలు కాదు, మన బ్రతుకు. నా మాట అర్థమవుతుందా? ఆయన దీర్ఘశాంతము కనిపడుచున్నది ఎందుకో తెలుసా? నువ్వు నేను మారాలని. ఎప్పటికైనా నువ్వు నేను మారాలన్న ఉద్దేశముతోనే పదే 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 ఆయన తన మాటను, తన వాక్కును మనకి వినిపింపజేస్తూ ఉన్నాడు. దేవుని దీర్ఘశాంతము ప్రకటించుచున్నది. దేవుని దీర్ఘశాంతము మనందరము కూడా మారాలని, మార్పును కోరుచున్నది. ఏం మారాలి అంటే కనుక మారాల్సింది బట్టలు కాదు, మారాల్సింది పేరు కాదు, మారాల్సింది ఆచార సాంప్రదాయాలు కాదు, మారాల్సింది మతం కాదు, మారాల్సింది మన బ్రతుకు, మారాల్సింది మన తీరు, మారాల్సింది మన మనస్సు. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. రోమా పత్రిక 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. క్రైస్తవ్యం అంటే, క్రీస్తు యేసు నందుడం అంటే, క్రైస్తవుడు అంటే మారాల్సింది ఏంటంట? మనస్సు. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దాం. 2వ కొరింథీ 5:17 కూడా చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాతవన్నీ గతించిపోవడం ద్వారా అన్ని క్రొత్తవిగా మార్చబడడం ద్వారంగా మనం ఏమవుతున్నామంట? నూతన సృష్టిగా. కాగా ఎవడైనా క్రీస్తు నందున వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కూడా క్రొత్తవిగా ఆయన అన్న మాట రాయబడింది. నా మాట మీకు అర్థమవుతుందా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సంగతి, ఒక విషయం ఏంటయ్యా అంటే కనుక, మనము లోక మర్యాదను అనుసరించకూడదు, కానీ ఉత్తమమును అనుకూలమునై ఉన్న సంపూర్ణమైన దేవుడి చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మన మనస్సులు మారాలి, రూపాంతరము చెందాలి. ఆయన కోరుతున్నాడు నువ్వు నేను మారాలని. మన బట్టలు మారాలని కాదు, మన పేర్లు మారాలని కాదు, మన మతాలు మారాలని కాదు, మన ఆచార సాంప్రదాయాలు మారాలని కాదు, కానీ మన మనస్సు మారాలని ఆయన కోరుకుంటున్నాడు. మనస్సు మారడం అంటే ఎలాగా? పాతవన్నీ గతించిపోయి సమస్తము కూడా క్రొత్తవిగా మారాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచి విసర్జించి మనం నవీన స్వభావాన్ని ధరించడమే మనస్సు మార్చడం, మనస్సు మారడం. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక అన్న మాట మనం చదివాం కదా. ఒకసారి ఈ మాట కూడా చూద్దాం. మనం ఈ మాట కూడా చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు కదా. ఎవరి మధ్య జీవించినప్పుడు? లోకం మధ్య జీవించినప్పుడు లోక మర్యాదను అనుసరించి మీ అందరూ కూడా ఏం చేశారు? జీవించారు. అయితే మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం? మనం మారడం అంటే మనస్సు మారడం చూస్తున్నాం. మారు మనస్సు అంటే ఏంటంటే కనుక ప్రాచీన స్వభావాన్ని విడిచి విసర్జించి నవీన స్వభావాన్ని ధరించుకోవడం చూస్తున్నాం. ఆ మాటని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవడం కోసం అసలు పూర్వమందు మనం ఏం చేసాం చూద్దాం. అక్కడ అదే కొలస్సీయులకు రాసిన పత్రిక అదే 3వ అధ్యాయము ఒకసారి 5 చూద్దాం. 5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ఉన్న ధనాపేక్షను ఏం చెప్పాలంట? ఏం చేయాలంట? చంపాలని చెప్పండి ఒకసారి. చంపాలి. ఆ తర్వాత 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ ఇందాకేం చెప్పారు? చంపాలని చెప్పారు. ఇప్పుడేముంది? ఇక్కడ విసర్జించాలని ఉంది. ఆ తర్వాత 9, 10 ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి,
ఏలయనగా ప్రాచీన స్వభావములు దాని క్రియలతో కూడా మీరు పరిచ్ఛేదించి, ఇక్కడే ఉంది పరిచ్ఛేదించి, ఏముందంటే అక్కడ చంపాలని, విసర్జించాలని, పరిచ్ఛేదించాలని ఉంది. ఆ తర్వాత జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం, దేవుని దీర్ఘశాంతము ప్రకటించుచున్నది కాబట్టే ఇన్నిసార్లు మారండి, మారండి, మనసు మార్చుకోండి, బాప్తిస్మాన్ని పొందండి, పాపాన్ని వదిలిపెట్టండి, ఆ పనులు చేయొద్దు, మందిరానికి రండి అని పదే 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 విని మీరు విసిగిపోయి ఉండొచ్చేమో, కానీ దేవుడు మాత్రం విసిగిపోవట్లేదు. ఎందుకు తెలుసా? ఆయన నీ ఎడల నా ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడు గనుక. ఆ తరువాత ఆయన దీర్ఘశాంతము ఏం కోరుకుంటుందా అంటే కనుక, నువ్వు నేను నశించిపోవాలని కాదు, నువ్వు నేను నరకానికి పోవాలని కాదు, కానీ నువ్వు నేను మారు మనస్సును పొందాలని. మారు మనస్సు పొందడం అంటే ఏంటని అర్థం చేసుకునే ప్రయత్నంగా కొన్ని మాటలు మనం చూస్తున్నాము. మనము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, ప్రాచీన స్వభావాన్ని విసర్జించాలి, ప్రాచీన స్వభావాన్ని చంపాలి, నవీన స్వభావమును ధరించుకోవాలి. ఒకనొక రోజు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరకు చాలా మంది ప్రజలు కానీ, సైనికులు కానీ, సుంకరులు కానీ తరలి వస్తున్నారు. సర్పసంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని ఆ తర్వాత మాట్లాడిన ఒక మాట, మారు మనసుకు తగిన ఫలము చెప్పాలి, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ అడిగారంట. అక్కడ మనం చూస్తే కనుక ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. లూకాసు వార్త 3:8 చూద్దాం ఒకసారి. మారు మనసులకు తగిన ఫలము ఫలించుడి అని ఎప్పుడైతే బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడో 10వ వచనంలో వాళ్ళు ఏమడుగుతున్నారు? అందుకు జనులు, అలాగైతే మారు మనసుకు తగిన ఫలం ఫలించడం అంటే మేము ఏం చేయాలని అడుగుతున్నారు. అక్కడ 10 నుంచి 14 వచనాలు మనం చూసినట్లయితే కనుక అక్కడ జనులకు, సుంకరులకు, సైనికులకు బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? ఎంతవరకు మీరు ఏమేమైతే చేశారో అవి ఇక మీద చేయొద్దు, బ్రతుకును మార్చుకోండి అని చెప్పాడు. ప్రాచీన స్వభావాన్ని వదిలేసేయండి, నవీన స్వభావాన్ని ధరించుకోండి అని చెప్పాడు. మారు మనస్సుకు తగిన ఫలం అంటే నవీన స్వభావము. ఏంటంట? మారు మనస్సుకు తగిన ఫలం అంటే నవీన స్వభావము. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని ఆయన క్షమించి, ఆయన రాయి వేసి అర్హత ఉన్నప్పటికీ కూడా ఆయన రాయి వేయకుండా ఆమె చెప్పిన మాట ఏంటి? ఇక మీద నువ్వు పాపము చెయ్యొద్దు. జక్కే గాని, సమరయ స్త్రీ గాని, వీళ్ళెవరైనా కానీ ఎప్పుడైతే వారు మనస్సు మారిందో, మారు మనస్సుకు తగిన ఫలాన్ని వారు ఫలించారు. అదే నవీన. ఇక పాత రోత, ఆ ప్రాచీన స్వభావం వారిలో కనపడడానికి తావులేదు, వీలు లేదు. దేవుడు కూడా అదే ఆశపడుతున్నాడు. అందుకే దీర్ఘశాంతం కలిగి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన మాటలను పదే పదే. ఆ తర్వాత ఆయన మార్పును కోరుకొనుచున్నాడు. నీ మనస్సు మారాలని కోరుకుంటున్నాడు. మారు మనస్సు అంటే మారు మనస్సుకు తగిన ఫలం ఏంటో తెలుసా? నవీన స్వభావం. చెప్పాలి, మీరు లోకములో ఉన్నప్పుడు లోక మర్యాదను అనుసరిస్తూ ఇంతవరకు మనం చదివిన మాటలు, పదాలు ఏదైతే ఉన్నాయో వాటిని మీరు బహుశా చేస్తూ వచ్చి ఉండొచ్చు, కానీ మీ మనస్సు మారితే మీరు వాటిని ఏం చేస్తారు? విడిచిపెడతారు, విసర్జిస్తారు, పరిచ్ఛేదిస్తారు, వాటిని చంపుతారు. నవీన స్వభావాన్ని మీరు ధరించుకుంటారు. ఆ తర్వాత ఇంకొన్ని మాటలు మనం చూడగలిగినట్లయితే కనుక మారు మనస్సు అంటే అసలు ఏంటి అని కొన్ని మాటలు మనకి లేఖన గ్రంథములో మనకు కనబడుతూ ఉంటే, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న సమయాన్ని బట్టి నేను చదివే ప్రయత్నాన్ని చేస్తున్నాను. దయ్యములను చూడను, వినను, నడువని, శక్తి లేనివైన బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సును పొందలేదన్న మాట రాయబడింది. అంటే మారు మనస్సు పొందడం అంటే ఇప్పుడు ఏంటి? విగ్రహారాధనను. ప్రాచీన స్వభావం అంటే ఏంటని అర్థం చేసుకునే ప్రయత్నంగా కొన్ని మాటలు చదువుకున్నాం కదా మనం అక్కడ. జారత్వం కానీ, కోపం కానీ, ఈర్ష, ద్వేష, ఇవన్నీ కూడా. అలాగే వాటిలో ఇంకొన్ని కూడా కనబడుతున్నాయి. అదేంటయ్యా అంటే కనుక విగ్రహారాధన. మారు మనస్సు పొందితే విగ్రహారాధన ఏం చేస్తామంట? విడిచిపెడతాం కదా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన మాట, తమ చెడు నడతలను విడిచి మారు మనస్సు పొందరైరి అన్న మాట రాయబడింది. ఏం విడిచిపెట్టాలంట? చెడు నడతలు.
హెబ్రీ 6:1 రాయబడిన మాట, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందు అన్న మాట రాయబడింది. నిర్జీవ క్రియలను విడిచిపెట్టడము, చెడు నడతలను విడిచిపెట్టడము. అపోస్తలుల కార్యములు 3:20 రాయబడిన మాట, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసుడు ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడే అన్న మాట రాయబడింది. ఈ 3 ఒక దాంట్లో పెడితే మనం ఏం చేయాలి తెలుసా? మనము చెడు నడతలను విడిచిపెట్టాలి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి, దేవుని వైపుకు మనం తిరగాలి. మారు మనస్సు పొందడం అంటే పాపాన్ని విడిచిపెట్టడం. మొదట విగ్రహారాధన విడిచిపెట్టడం చూసాం, ఆ తర్వాత రెండవది పాపమును విడిచిపెట్టడం చూసాం, ఆ తర్వాత మూడవది అయ్యో కొరోజినా, అయ్యో బెత్సయిదా, నీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల్లో చేయబడిన ఎడల. మత్తయి 11:21. ఆ పట్టణంలో ఉన్నవారు పూర్వమే గోనె పట్ట కొట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొందుదురు అన్న మాట రాయబడి ఉంది. మారు మనస్సు పొందుదురు అన్న మాట ముందు ఏం రాయబడింది తెలుసా? వారు ఏం చేస్తారంట? వారు గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకుంటారు. మారు మనస్సు అంటే విగ్రహారాధన విడిచిపెట్టడం చూసాం, మారు మనస్సు అంటే పాపాన్ని విడిచిపెట్టడం చూసాం, మారు మనస్సు అంటే పశ్చాత్తాపడడం. ఆ తరువాత మారు మనస్సు అంటే గనక కీర్తన 55వ కీర్తన 19వ కనబడుతున్న మాట, పురాతన కాలము మొదలుకొని ఆశీనుడకు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును అన్న మాట రాయబడింది. మారు మనస్సు లేని వారే తనకు భయపడని వారు. మారు మనస్సు లేని వారెవరు? వారికి భయపడిన వారు. మారు మనస్సు ఉన్నవారెవరు? దేవునికి భయపడేవారు. ఇలాగ ఎన్నో మాటలు ప్రకటన 16:9 కూడా రాయబడిన మాట, కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. వారు మారు మనస్సు పొందలేదు, ఆయన్ని మహిమపరచలేదు అన్న మాట ఉంది. అంటే మారు మనస్సు పొందితే ఏం చేస్తారు? ఆయన మహిమ పరుస్తారు. ఇలా ఎన్నో మాటలు. మారు మనస్సు పొందడం అంటే వాక్య ప్రకారముగా జీవించడము. ఇలా ఎన్నో మాటలు మన లేఖనాల్లో చూడగలుగుతాము. మొదటి విషయం ఏంటయ్యా అంటే కనుక దేవుని దీర్ఘశాంతం ప్రకటించుచున్నది. మామూలు యాక్టర్లు ఒక రాజే ఒకసారి పిలిస్తే రాలేదని వదిలేశాడు, ఇక నువ్వు రాణిగా ఉండడానికి అర్హత లేదని తోసేశాడు. కానీ ఈయన సర్వభూమికి రాజు, నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు కూడా ఆయనే మహారాజు. కానీ ఆయన మాత్రం పదే పిలుస్తున్నాడు, ఆయన మాత్రం మళ్ళీ నీకు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు? ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆ తర్వాత ఆయన తన దీర్ఘశాంతము వలన, లేదా ఆయన దీర్ఘశాంతము ఏం కోరుతున్నాయి అంటే, నువ్వు చెడిపోవాలని కాదు, నువ్వు పాడైపోవాలని కాదు, నువ్వు నశించిపోవాలని కాదు, కానీ నువ్వు మారాలని. అయితే ఆ మార్పు నీ బట్టలకు సంబంధించిందో, ఆ మార్పు లేదంటే ఇంకేదో ఆచార సాంప్రదాయానికి సంబంధించిందో, ఆ మార్పు నీ మతానికి సంబంధించిందో కాదు, కానీ నీ మనస్సు మారాలని ఆయన కోరుకుంటున్నాడు. మనస్సు మారడం అంటే పాత రోత ప్రాచీన స్వభావాన్ని చంపి నవీన స్వభావమును ధరించుకోవడం చూసాం. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ మూలవాక్యం చూద్దాం. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా ఏం చేస్తున్నాడు? దేవుని దీర్ఘశాంతము కనిపెట్టుచున్నదన్న మాట రాయబడింది. దేవుని దీర్ఘశాంతము ప్రకటించుచున్నది. దేవుని దీర్ఘశాంతము మార్పును కోరుచున్నది. దేవుని దీర్ఘశాంతము కనిపెట్టుచున్నది కదా. పదే అవకాశం ఇస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు మారాలని చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుంది అన్న ఈ మాటకు అర్థం మనం చాలా రోజుల క్రితం మనం కనిపెట్టవలసింది వేటి కోసం? వాగ్దానముల కోసం మనం కనిపెట్టాలని, పరిశుద్ధాత్మ కోసం మనం కనిపెట్టాలని, ఆయన రాకడ కోసం మనం కనిపెట్టాలని చూసాం కదా. కానీ ఆయన కనిపెడుతున్నాడంట, దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుందంట. దేనికోసం? అది మనం ఎప్పుడు ఆయన వైపుకి తిరుగుతామా అని ఆయన కనిపెడుతున్నాడంట. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు కదా, ఆ పందులు కాయడం, ఆ పంది పొట్టు కూడా తినడానికి అవకాశం లేకపోవడం, బుద్ధి తెచ్చుకొని మళ్ళీ తండ్రి ఇంటికి తిరగడం. దూరంగానే ఉన్నాడు కొడుకు, కానీ తండ్రి దూరంగా ఉండగానే కొడుకును చూడగలిగాడంటే తండ్రి ఇంట్లో ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడప్పుడు వస్తాడు నా కొడుకుని. నా మాట అర్థమవుతుందా? అయితే దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుంది. నువ్వు ఎప్పుడు ఆయన వైపుకు తిరుగుతావా? దేవుని దీర్ఘశాంతము ప్రకటించుచున్నది, దేవుని దీర్ఘశాంతము మార్పు కోరుచున్నది, దేవుని దీర్ఘశాంతము
కనిపెడుచున్నదంటే ఎదురు చూస్తున్నది. నా మాటలు ముగిస్తాను. ఆ తర్వాత నెహెమ్యా 9వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యములు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై ఉండి వారిని నువ్వు ఎప్పుడెప్పుడు ఆయన వైపుకు తిరుగుతావు అని ఆయన ఎదురు చూస్తుంటే కొందరు ఏం చేస్తారంట, ఆయన మీదే తిరుగుబాటు చేస్తారంట. కొందరు విడిచి వచ్చిన వాటి వైపుకు మళ్ళీ తిరుగుతున్నారంట. అయితే అలాంటి వారిని సాధారణంగా భార్య కానీ భర్త కానీ ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవరా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవరా, నీ బ్రతికింతారా అని భార్య కానీ భర్త కానీ తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ పిల్లలు కానీ ఏం చేస్తారు, విడిచిపెడతారు. కానీ దేవుని దీర్ఘశాంతం ఏం చేస్తుందంట, వారిని విడిచిపెట్టకుండా ఉంది. నా మాటలు మీకు అర్థమవుతుందా? దేవుని దీర్ఘశాంతాన్ని గురించి మనం ధ్యానించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన గుణ లక్షణాల్లో ఒకటైన దేవుని దీర్ఘశాంతాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టే ఇన్ని అవకాశాలు మనకు వచ్చినాయి. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టే మనం మారాలని కోరుకుంటున్నాడు. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టే ఆయన మనం ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామా అని ఎదురు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టే అందరిని వదిలేసిన ఆయన మాత్రం వదిలిపెట్టలేదు. ఆఖరిదిగా ఒకసారి మళ్ళీ ఇందా చదివాం కదా, 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని. కొందరు ఏమనుకున్నారంట, ఆలస్యం చేస్తున్నాడే అనుకుంటున్నారంట. నిజానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన రాబోతున్నాడు అన్న మాట మన చెవిన పడుతూనే ఉంది కదా. విగ్రహారాధికులు లేదా దేవుని ఎరగిన వారు వెక్కిరిస్తూ లేదా వాళ్ళు అడిగే ఒక ప్రశ్న ఏంటి తెలుసా, వస్తాడు అంటున్నారు కానీ మీ దేవుడు ఏంటి ఇంకా రావట్లేదు. ఆయన నిజానికి రావాలనుకుంటే ఆయన ఎప్పుడైనా వస్తాడు, కానీ ఆయన రావట్లేదంట. కానీ ఆయన ఆలస్యం చేస్తాడంట. దేనికి? అక్కడ రాబడిన మాట ఏంటి, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాదు. చదువు నా మాట అంతా కూడా. ఎవడు కూడా నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. నా మాటలు ముగిస్తున్నాను. దేవుని దీర్ఘశాంతము అవిధేయులైన వారికి ప్రకటించుచున్నది, మార్పును కోరుచున్నది, కనిపెట్టుచున్నది, విడిచిపెట్టకున్నది. దేవుని దీర్ఘశాంతము మీరెవరు నశించిపోకూడదని. ఒకవేళ ఈ రాత్రి ఆయన వస్తే నువ్వు విడవబడతావు కదా, నువ్వు నశించిపోతావు కదా. ఆయన ఏం చేస్తాడంట, కావాలని ఆయన దీర్ఘశాంతం ఆయన ఏం చేస్తుందంట, ఆలస్యం చేసేలాగా చేయిస్తున్నది. దేవుని దీర్ఘశాంతము ప్రకటించుచున్నది, మార్పును కోరుచున్నది, కనిపెట్టుచున్నది, విడిచిపెట్టకున్నది, ఆలస్యము చేయుచున్నది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.